హలో. 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 ఎప్పుడు నీకు ₹1,00,000 అడిగాను? పెద్దమ్మకి నెక్లెస్ ఇవ్వాలి అని చెప్పేసి ₹1,00,000 ఇప్పుడు అర్జెంట్ కావాలని చెప్పేసి అంటే అప్పుడు తీసుకోలేదే. ఏంటి? ఎప్పుడు తీసుకున్నావు? ఎప్పుడే లాస్ట్ టైము అది ఆ నెక్లెస్ ఇడిపించాలి చెయ్యాలి అని చెప్పేసి అంటే ఆ, ఆ, నీకు అప్పుడు అందులో అంతకు ముందు 2,50,000 తీసుకెళ్ళావు, 3,00,000 ఎప్పుడే తీసుకెళ్ళావు. ఎప్పుడే ఇవి చౌదరిని దగ్గర తెచ్చింది. అది అక్కడ అది 3,00,000 అక్కడ నాకు ఆగు. తీసుకెళ్ళాను. అది ఆగు ఎంత పంపించావు నాకు? ఆ, ఎంత 3,00,000. పంపించావు? ఆ, ఎంత పంపించాను చూడు. ఎంత పంపించావు? ఆ, ఆ రోజే 80,000 ₹1,00,000. పంపించావు. 80,000 కాదు విను. చూసుకో ఒకరోజు ఒకసారి, తర్వాత నేను మళ్ళీ ఎన్నిసార్లు ఇచ్చాను. చూడు ఒకసారి చూడు. ఆ రోజు 3,00,000 ఆయన తీసుకుని నువ్వు తెచ్చి వచ్చింది అబద్ధం చెప్పడానికి తప్పేముంది? నాకు ఇంత అబద్ధం వచ్చింది. చెప్పమేటే. వచ్చింది అబద్ధం ఇలాగ. చెప్పడం ఉంది నువ్వు ఆగు. అనుకుంటావు నా కోసం ఏడు తెలియదు కదా దీనికి అనుకోండి. నీకు ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్తూనే ఉంటాను చెప్పావు కాదు వినే. నాకు ఇది సరదా ఇది, నాకు కదా. కుక్కదాన్ని నువ్వు నీకు మరిన్నా ఎప్పుడు నీకు ఎంత చెప్తూనే పడదని ఉంటాను. చెప్పాను. నువ్వు ఎంత సీక్రెట్ దాయు, ఎంత మెయింటెనెన్స్ చెయ్యు. ఆ? ఆ. నాకు ప్రతిదీ తెలుస్తుందని చెప్పాను నీకు ఆల్రెడీ. ఆ, నేను మనుషులకు నమ్మను, దేవుడిని నమ్ముతాను కాబట్టి ప్రతిదీ నాకు తెలుస్తుంటది. ఆ, చెప్పడానికి మరి నేను ప్రతిదీ చెప్తాను కదా. అవునే ఆ, కుక్క. అంటే భారీగా నీకు అన్ని చెప్పియాలి, భర్తగా నువ్వు మాత్రం మీరు చెప్పకు. అచ్చా అంటే 2 ఇల్లు మెయింటైన్ చేస్తున్నానన్నా. కుక్కలా మాట్లాడక కుక్క. ఆ? ఆ పడిన డబ్బుల్లోనే 80,000లోనే నేను చెప్తాను కదా. నేను నా అంతటి నేను వాడుకొని తిన్నది అసలు ఏట్లేదు తెలుసా. అని ఎవరికి పెట్టావు ఎవరికి పడ్డమేటే కదా? ఉన్న ఎవరికి వాటికి పెట్టేశావు ఇచ్చారన్నమాట అంతే. కదా? ఎవరికి పెట్టావు మరి? ఆగు. అంతకుముందు నేను ఇచ్చింది ఏట అవ్వాలి అచ్చా అని కదా? చెప్తాను అంతకుముందు వినే. నేను ఇచ్చింది ఏట అవ్వాలి నీకు? ఆగు. దాంట్లో నా ఏటైనా చెప్తాను శాలరీ విను. మింగేస్తున్నావు, నేను కూడబెట్టుకుంది మింగేస్తున్నావు. ఇప్పుడు చూడు. ఆగు. ఇప్పుడే డబ్బులు పడ్డాయి, గారపడకు పంపిస్తాను ఆగు. శాలరీ నీకు అంత ఇదై ఉంది అంటే ఆగే నేను కుక్క. ప్రతిదీ చెప్పుకోవాలి, ప్రతిదీ మాట్లాడుకోవాలి, ప్రతి సీక్రెట్ నీకు చెప్పాలి. ఉమ్, ఏమనంటే ఎందుకు చెప్పవని అడుగుతావు మళ్ళీ. ఉమ్, నువ్వు మాత్రం అన్ని దాచుకుంటుండు. ఉమ్. ఆ, దాచుకోవడం కుక్క. ఉండి తేలుస్తాను, దాచుకోని ఎందుక కంగారు? అలాగ నేను కుక్కలా ఊరుకోవడమే కదా మాట్లాడుకో. మీకు అలాగ ఉంటుంది. ఆ, కుక్కలా మాట్లాడక కుక్క. కదా. మోసం చేసి ఇచ్చేసిన దానికి మీకు దిక్కు లేదు, అయినా పోనీలని ఊరుకుంటున్నాను. ఉమ్. ఆ, నువ్వు అందరి కోసం, నీ అక్క చెల్లెల కోసం కావాలి, నీ చెల్లెల కోసం కావాలి, నీ మేనల్లుండి అచ్చా వినే. మేనగోడ్ల కోసం కావాలి. ఆ, ఆ, మోసం చేసి పెళ్లి చేసుకున్న దాని కోసం కావాలి. కుక్క వినే కుక్క. నా దగ్గర ఎందుకు నువ్వు మాయలు చేస్తావు ప్రతిదున్ని? నీ దగ్గర ఫైల్ కాదు, నీకు నీ దగ్గర మాయలేటే కుక్క. నిజాయితీగా ఉండేటప్పుడు నా దగ్గర ఎందుకు ఏం నీకు? నా- నీకు అన్ని చెప్పాలంటే నేను దాచుకుంటే అవదేటి? ఉమ్, ఇప్పుడు దాచుకుంటే కోట్లు కూడా పెట్టుకుందా నేను నీకోసం మానేస్తుంటే? ఉమ్. ఎంత కూడా పెట్టుకుందా నీకు మానేస్తుంటే నేను? అవునయ్య కుక్క. మరి ఎందుకైతే అన్ని ఇస్తున్నాను? అచ్చా నేనే ఆ, ఇప్పుడు ఇవ్వలేదన్నా. నేను ఇవ్వలేదన్నా. కాదు, ఎందుకు చెప్పడానికి? ఇలా పడిందమ్మా వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, చెయ్యాలని ఇచ్చేసానే. చెప్పడానికి ఏముంది? నేను పడినన్ని అప్పటికి ఇచ్చి మళ్ళీ అడిగాను, నీకు పడింది అంత కాదు, నీకు పడింది అంత కాదు, నాకు నిజం ₹1,00,000 చెప్పు, అన్నావా? నిజం చెప్పు అని నేను అడిగాను. ₹1,00,000 అన్నావా? మళ్ళీ ఎంత ₹1,00,000 అయింది? అన్నావా? 47,000 ఎంత అయింది? ₹1,00,000 అయిందేటే. పోనీ దగ్గరలో అయింది కదా. అంటే నేను అంతా నేను ఆ మరి కుక్కలాగా అంతా నేను అయింది. ఆగు. చెప్పుకోవాలన్నమాట. అయిందని లేట్ చేసిన